ఎలక్ట్రోలైట్స్ గురించి చూస్తే ఈ మధ్య అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటే నాకు ఎలక్ట్రోలైట్స్ బాగా వస్తాయి అని దాంట్లో ఉన్న షుగర్ వేరే అన్ని కెమికల్స్ ఏమేమి మిక్స్ చేస్తున్నారో దాని గురించి అన్నీ ఏమీ చూసుకుంటలేదు అనమాట. సో ప్లీజ్ ఈ సమ్మర్లో కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువ ఈ క్యాండ్ జ్యూసెస్ క్యాండ్ ఎనర్జీ డ్రింక్స్ మీద ఫోకస్ చేయకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసే వెజిటబుల్ జ్యూసెస్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ తీసుకుంటే మంచిది. ఏమి టైం లేదు నాకు ప్రిపేర్ చేసుకోవడానికి అని అంటే కొబ్బరి బండ నీళ్ళు మీకు ఈజీగా సమ్మర్లో ఎక్కడైనా దొరుకుతుంది. దాని మీద ఫోకస్ చేయండి. దానిలో ఉన్న ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మీకు ఏ ఎనర్జీ డ్రింక్లో దొరకదు. ఫ్రెష్గా ప్రిపేర్ చేసే బెవరేజెస్ మీద ఫోకస్ పెట్టుకొని ఈ క్యాండ్ జ్యూసెస్ మీద అంతా ఎక్కువ మీరు తీసుకోవద్దు. కానీ ఎప్పుడైనా మీకు చాలా నీరసం ఉంటుంది, డీహైడ్రేషన్ అవుతుంది అని ఎప్పుడైనా అనిపిస్తే ఒక 2-3 చిట్కాలు చెప్తానండి. ఒకటి డెఫినెట్గా ఆ టైంలో మీరు ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్, ఓఆర్ఎస్ఎల్ కాదండి, ఓఆర్ఎస్ WHO ఫార్ములాతో ఉన్న ఓఆర్ఎస్ టెట్రాప్యాక్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్త ఇక్కడ చూసుకోవాలి. ఎప్పుడు రీడ్ ద న్యూట్రిషన్ లేబుల్స్ అండి. ఓఆర్ఎస్ఎల్ అని సెపరేట్గా దొరుకుతుంది, అది మంచిది కాదు. ఓఆర్ఎస్ అని కరెక్ట్గా అది WHO చెప్పిన ఫార్ములాతో తయారు చేసిన అవి మీరు తీసుకోవచ్చు. తర్వాత బ్లాక్ సాల్ట్ ఆర్ కల్లుప్పు నల్లుప్పు అంటాం కదా, ఎప్పుడైనా ఫ్రూట్స్ తినేటప్పుడు, ఇప్పుడు జామకాయ తింటున్నారా లేకపోతే యాపిల్, గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ తింటున్నారా, కొద్దిగా సాల్ట్ దాని మీద జల్లితే మీరు స్వెట్ ద్వారా ఏమేమి మినరల్స్ బయటకు వెళ్తున్నాయో ఆ సాల్ట్ వల్ల మీకు మళ్ళీ అది దొరుకుతుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్, ఖచ్చితంగా మీరు సబ్జా గింజలు యూస్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్లో ఈ మినరల్స్ మీకు దాంతో మీకు మంచి రీప్లేస్మెంట్ ఉంటుంది. ఈ 3 విధానంగా మీరు డీహైడ్రేషన్ కొంచెం తగ్గించేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.